ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉడ్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు విశాఖపట్నం ఐటీ పార్కులో 3.5 ఎకరాలు, కాపులుప్పాడ వద్ద 56.36 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. అసలు ఊరు పేరు లేని డొల్ల కంపెనీకి ప్రభుత్వం వేల కోట్ల విలువ చేసే భూమి ఎలా అప్పగించిందంటూ వామపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే సమయంలో విజయవాడ మాజీ ఎంపీ కేసినేని మరో బాంబు పేల్చారు. ఉడ్సా భూముల వెనక పెద్ద స్కామ్ ఉందని, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ప్రభుత్వ భూమిని పెట్టుబడుల పేరుతో దోచుకుంటున్నారని ఆరోపిస్తూ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు మాజీ ఎంపీ కేసినేని నాని. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మీ గొప్ప ఆలోచనతో విశాఖపట్నంలో టీసీఎస్కు అతి తక్కువ ధరకు భూమిని కేటాయించడం మంచి నిర్ణయం. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ గొప్ప నిర్ణయంతో రాష్ట్రానికి పెట్టుబడులతో పాటుగా యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదే సందర్భంలో మరో విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. 5,728 కోట్ల డేటా సెంటర్ ప్రాజెక్టు పేరుతో ఐటీ పార్కులో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు కలిపి మొత్తం 60 ఎకరాల భూమిని ఉడ్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఇవ్వబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ కేటాయింపు వెనక విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తమ బినామీ పేరుతో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఉడ్సా క్లస్టర్స్ కేవలం కొన్ని వారాల క్రితమే రిజిస్టర్ అయ్యింది. వీరికి ఎలాంటి అనుభవం లేదు, ప్రాజెక్టు చేయగల సామర్థ్యం కూడా లేదు. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, ఎంపీ చిన్ని ఇంజనీరింగ్ క్లాస్మేట్. అబ్బూరి సతీష్, ఎంపీ కేసినేని చిన్ని బిజినెస్ భాగస్వాములుగా ఉన్నారు. ఇద్దరూ కలిసి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా ప్రజల నుండి కోట్లు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన నేపథ్యం ఉంది. ఈ భూమి కేటాయింపు వెనక చిన్ని తన ఎంపీ పదవి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న పరపతిని ఉపయోగించారు అని ఆరోపణలు చేశారు. చిన్ని సౌండ్ మైనింగ్, ఫ్లై యాష్, రియల్ ఎస్టేట్ మాఫియాలతో కలిసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఈ కంపెనీ యజమానుల డబ్బు మూలాలు, రాజకీయ కనెక్షన్ లపై సంపూర్ణంగా దర్యాప్తు చేయండి. మీ నాయకత్వం మరియు పార్టీ పేరును దుర్వినియోగం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోండి. ప్రభుత్వ భూమిని పెట్టుబడుల పేరుతో దోచుకునే ఈ ప్రయత్నాన్ని మీరు తప్పకుండా ఆపుతారని నాకు నమ్మకం ఉంది అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.